అందరికి నమస్కారము రైతులందరికీ. మనము ఇది 3.5 ఎకరాల ప్లాట్ ఇది. మనము మొక్కలు నేను స్టార్టింగ్ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టింది నేను. ఫస్ట్ టైము నేను ఇది పెట్టక ముందు బొప్పాయి పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 50 వీడియోల వరకు చూసింటా. అన్ని 50 వీడియోలకించి ప్రతి ఒక్కరు చెప్పిన దాన్ని విన్న తర్వాత అందులోకించి పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకు రైల్వే కోడూరులో చక్రవర్తి అనేవారు. ఆయనది పర్ఫెక్ట్ అనిపించింది. అనిపించి ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, "రండి మీరు మా ప్లాట్‌లో నేను కూడా నా ఓన్ నర్సరీ నుంచి 4 ఎకరాలు అట్లా 4 బిట్లు అట్లా పెడతాను. మీరొచ్చి నా ప్లాట్‌లో మొత్తం చూపిస్తా. మీకు నమ్మకం కలిగితేనే నాతో మొక్కలు తీసుకోండి" అని చెప్పారు. అప్పుడు నేను మహబూబ్ నగర్ నుంచి రైల్వే కోడూరుకెళ్ళాను. అక్కడ ఎళ్లి ఆయన 4 ప్లాట్లు చూపించారు. తను ఓన్‌గా పెట్టుకున్న ప్లాట్లు చూపించారు. చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది. ప్లస్ నర్సరీ కూడా చూపించారు. చూపించిన తర్వాత 786 రెడ్ లేడీ పెట్టాను. మొక్కలు తెచ్చుకున్నాను. రైల్వే కోడూరు నుంచి 7,000 మొక్కలు తెచ్చుకున్నాను. ఇది 3.5 ఎకరాల ప్లాట్. వేరే దగ్గర ఇంకో 3 ఎకరాల ప్లాట్ ఉంది. దాంట్లో పెట్టాను. అది రన్నింగ్ ఉంది. మనకి అక్కడ తెచ్చుకున్న తర్వాత ఎవ్రీ డే నర్సరీ వాళ్ళు యాక్చువల్‌గా మొక్కలు తీసుకున్న తర్వాత వాళ్ళు పండితే ఏముంది, పండకుంటే ఏముందిలే అన్నట్టు ఉంటారు వాళ్ళు నర్సరీ వాళ్ళు. ఆయన మనకు అట్లా చెప్పలేదు. మీరు ఎవ్రీ డే ఈవినింగ్ ఫోన్ చేస్తే మాట్లాడిండు ఆయన. మొక్కలు పెట్టేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ డే 2 రోజులకోసారి ఫోటోలు పెట్టాలి, ఫోన్ చేయాలి. అన్న ఇది పరిస్థితి. ఆయన చెప్పిన విధంగా వాటర్ ప్రాసెస్ గానీ, స్ప్రేయింగ్ గానీ, మందులు పెట్టడం గానీ, ప్రతిదీ సలహా ఇచ్చారు మాకు. ఇది ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు. మనకి వచ్చిన 6 నెలలకి, 7 నెలలకి, 8 నెలలకి క్రాప్ స్టార్ట్ అయింది. ఇగ మొత్తం ఇట్లా ఉంది. 786 రెడ్ లేడీ. నాకెక్కడ ఈ మొక్కకి మహబూబ్ నగర్ డిస్టిక్‌లోనే మామూలుగా 786 రెడ్ లేడీకి తెగులు వస్తదంటారు కదా! నాకైతే తెగులు రాలేదండి. ఆయన చెప్పిన స్ప్రేయింగే ఇచ్చాను. చక్రవర్తి గారు చెప్పిన ఏది స్ప్రేయింగ్ చేయమంటే అదే ఇచ్చాను. ఎక్కడ ఒక్క చెట్టు కూడా నాకు తెగులు అనేది లేదు. నేను మధ్యలో వాటర్ డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం నేను ఈ గ్యాప్ వదులుకున్నాను. వాటర్ మెయింటెనెన్స్ చేయక ఈ గ్యాప్ వదులుకున్నాను. మెయింటెనెన్స్ చేయక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వదులుకున్నాను. అంటే మెయింటెనెన్స్ అని కాదు, మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ చేసినాము. మనకి ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం నుంచి ఇక్కడ మిస్టేక్ అయింది. ఇది వర్షాకాలంలో ఇది కొద్దిగా మిస్టేక్ అయింది. ఇప్పుడు పైన సెట్టింగ్ అవుతుంది. మళ్ళా స్ప్రేయింగ్ అయిపోయింది, మందులు పెట్టేస్తున్నాము. ఇది చూపి ఒకసారి ఇక్కడ అన్న అంటే 100% కాపాడి 100%. మరి చూశారు కదండి, ఎంతో మంది రైతులు మన వద్ద బొప్పాయి మొక్కలు తీసుకుంటున్నారు. వారికి ఈ పంట పైన ఎటువంటి అవగాహన లేకపోయినా కానీ మన యొక్క సజెషన్స్ తో వాళ్ళు పంటను అనేది మెయింటైన్ చేసి మంచి ఈల్డింగ్స్ అయితే తీసుకుంటున్నారు. మరి రైతు గారు మన కోసం టైం కేటాయించి వారి అభిప్రాయాల్ని మరియు వారి పొలాన్ని మన సబ్స్క్రైబర్ల కోసము వీడియో తీసి పంపించడం చాలా హ్యాపీగా అయితే ఉందండి నాకైతే. ఎందుకంటే చాలా మంది రైతుల్ని మనము మన తరపున తీసుకోవాలని అడిగాము, ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. సో థ్యాంక్ యూ సార్ వీడియో ఇచ్చినందుకు.